స్టార్టప్ ఫౌండర్కి ఫస్ట్ 1000 డేస్కి ఎలాంటి రోడ్ మ్యాప్ ఇస్తుంటారు మీరు జనరల్? మేము ఒకటే అంటామండి, ఫస్ట్ యూ డిఫైన్ యువర్ పర్పస్, ఐడెంటిఫై నాకు ఈ జర్నీలో ఎవరు వస్తే బాగుంటారు అనేది. ఫస్ట్ ప్రోడక్ట్ బిల్డ్ చేసి ఎంఐపీ చేయాలి కాబట్టి రైట్ ఇన్స్టిట్యూషన్స్ రైట్ పీపుల్ని తీసుకురమ్మంటాము. నెక్స్ట్ 300 days హీ హ్యాస్ టు సెల్ హిమ్సెల్ఫ్, ప్రోడక్ట్ అమ్మగలనా లేదా అనేది. ఆ నెక్స్ట్ 300 days, అదే 300 days థర్డ్ ఇయర్ ఆఫ్ ద ఆపరేషన్స్ ఈస్ రేజింగ్ ఫండ్స్ ఫ్రమ్ ద రైట్ ఇన్వెస్టర్స్. మాకు బీవీఆర్ మోహన్ రెడ్డి గారు ఒకసారి క్లాస్ చెప్పినప్పుడు నాకు నచ్చింది ఆ పాయింట్. నువ్వు ఎవరైతే ముందు ఫండింగ్ ఇవ్వరో వాడి దగ్గరికి వెళ్ళరా, వాడు నేను ఎందుకు తిడతాడో నీకు తెలుస్తుంది, నువ్వు పని చేయమని ఆ చెప్పిన రిక్వైర్మెంట్స్ అని రాసుకొని, ఎందుకంటే వాడు నో చెప్పింది. నీకు ఫండింగ్ ఇచ్చేవాళ్ళు కొంతమంది వెరీ సెక్టర్ ఫోకస్డ్ ఫండింగ్స్ ఉంటాయి. ఈ కరెక్షన్స్ చేసుకొని వాడి దగ్గరికి వెళ్తే మీకు ఫండింగ్ వస్తుంది. అండ్ ఇట్ హ్యాస్ ప్రూవ్డ్ రైట్ ఇన్ కేస్ ఆఫ్ అవర్ పోర్ట్ఫోలియో అండి. ముందు మేము ఫౌండర్స్ కూర్చోబెట్టి ట్రైన్ చేసినప్పుడు ఇట్ హ్యాస్ డన్ వెల్. అండ్ ఐఎమ్ సేయింగ్ ఫౌండర్స్కి రిజెక్షన్స్ ఆర్ కామన్, మీరు అసలు డౌన్ అవ్వద్దు. దిస్ ఎవ్రీ ఫెయిల్యూర్, మీరు అన్నట్టు ఫెయిల్యూర్ ఈజ్ ద, ఆయన చెప్పారు కాబట్టి every failure is a learning aspect for us. Let us learn and go and head to the right people. I always say you have to get the believers, not the funders. నీకు బిలీవర్ ఎవరు, ఫస్ట్ ఫండింగ్ చేసేవాడు ఈజ్ యువర్ బిలీవర్ అంటే. అది ఇంట్లో నాన్న అమ్మ అవచ్చు, నీ ఫ్రెండ్ అవచ్చు, నా అలాంటి ఇన్వెస్టర్ అవచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్. ఆ బిలీవర్ ఎవరు అనేది నువ్వు ఎత్తుక్కోవడంలో టైం పడుతుంది. వన్స్ యూ గెట్ ద బిలీవర్, యువర్ సక్సెస్ ఈస్ షూర్డ్ అండి. రైట్ సార్. ఇప్పుడు ఇండియాలో చూసుకుంటే క్రోర్స్ ఆఫ్ అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారు, రూరల్లో కావచ్చు, టైర్ 2 టైర్ 3 సిటీస్. సో వాళ్ళు అగ్రికల్చర్ చేసుకోవచ్చు, కానీ అగ్రికల్చర్ మీద అది కూడా సోషల్ ఎంటర్ప్రెన్యూరే, కానీ వాళ్ళకి ఆసక్తి తక్కువ ఉంది. సో ఆ రూరల్ ఇన్నోవేటర్స్కి మీరు ఎట్లా అంటే మీలాంటి వాళ్ళు రీచ్ అవుతున్నారా, ఎలా ఉంది పరిస్థితి? టుడే ఫోకస్ ఉందండి, అంటే రూరల్ ఇన్నోవేషన్ దాకా అయితే మేము వెళ్ళలేదు, మా సైడ్ మేము చెప్పగలము. బట్ టైర్ 2 టైర్ 3 సిటీస్ అంటే విజయవాడ, వైజాగ్, నెల్లూరు, తిరుపతి, ఇవి కొద్దిగా హైదరాబాద్ తర్వాత వరంగల్, నిజామాబాద్, కరీంనగర్ వి ఫౌండ్. ఎందుకంటే ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావటము, వాళ్ళకి ఆ డేటా ఉంటుంది. ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చిన తర్వాత డేటా ఇస్ వెరీ కామన్. ఆ లోకల్ లెవెల్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి తెలిసి దే ఆర్ ఏబుల్ టు సాల్వ్ దట్ ప్రాబ్లమ్. ఈ కంపెనీస్ని లార్జ్ కంపెనీస్ ఎక్వైర్ చేస్తాయండి. ఎవడో డైమండ్ ఆ 0 to 1000 crores వెళ్తాడు, కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఆ లోకల్ ఎకో సిస్టమ్ బీట్ చేస్తే దే ఆర్ పీపుల్ హూ వాంట్ టు బై దట్, దే కెన్ మేక్ మనీ అండ్ దే కెన్ ఇన్స్పైర్ దట్ లోకల్ ఎకో సిస్టమ్. సో వీఆర్ లుకింగ్ ఎట్ దట్ ఆపర్చునిటీస్ అండ్ గెటింగ్ ఇన్ టు ద జిమ్. అండ్ జే గారు చేసిన జూనియర్ కౌన్సిల్ కూడా చెప్పారు, 1-2 స్టార్ట్అప్స్ గాట్ ఎక్వైర్డ్ ఎట్ వెరీ ఎర్లీ. సో వెన్ ద ప్రోడక్ట్ బిల్డప్, సమ్ ఆఫ్ ది లార్జ్ పీపుల్ కేమ్ అండ్ ఎక్వైర్ ద ప్రోడక్ట్. సో వీఆర్ టెల్లింగ్ ఇట్ ఈస్ ఎ వెరీ ఇన్స్పిరేషనల్ స్టోరీ బాబు. మీరు అసలు ఇన్నోవేషన్ ఆలోచించండి, కంట్రీ నీడ్స్ ఇన్నోవేషన్. ఒక లాస్ట్ పాయింట్ సార్, ఎందుకంటే వెన్ యూ లుక్ ఎట్ ఇండియా అండి, వెస్ట్ సైడ్ వచ్చేసి అమెరికా ఉంది, ఈస్ట్ సైడ్ చైనా, కొరియా, తైవాన్ ఉన్నాయి. ఈ 3 అసలు ఈ రాజ్యాలు వెళ్తున్నాయి. వీళ్ళేమో బ్రెయిన్ ఇచ్చారు, మీరు హ్యూమన్ బాడీ పడుకోబెడితే బ్రెయిన్ ఏమో వాడి దగ్గర ఉంది, వీడి దగ్గర బాడీ అంతా ఉన్నాయి, కాళ్ళు, చేతులు, ప్రోడక్ట్స్ అన్నీ ఉన్నాయి. మన దగ్గర హార్ట్ ఉందంట నేను. బట్ ప్రాబ్లం ఏంటంటే మీరు ఎవరు హార్ట్ పెట్టట్లేదు రా బాబు. హౌ టు యూస్ బోత్ ఆఫ్ ది బెస్ట్ వరల్డ్ అండ్ మేక్ ద బెటర్ ప్రోడక్ట్ ఆఫ్ ఇండియా అనేది ఇస్ ద ఫిలాసఫీ. మోడీ గారు కూడా చాలాసార్లు వికసిత భారత్లో ఆ పాయింట్ చెప్తున్నారు, యూత్ దే హ్యావ్ టు డెలివర్. అండ్ మన people at 50 years or 90 years, they have to provide their experiences to see that this country is moving to next level. So we are encouraging అండి, బట్ విలేజ్ లెవెల్కి అయితే వెళ్ళలేదు సార్ యాజ్ ఆఫ్ నౌ. వన్ ఆఫ్ ది రీజన్ ఎందుకు వెళ్ళలేదు అంటే, మీరు ఇంతకుముందు మనకు అగ్రికల్చర్ బేస్డ్ వీసీస్ వచ్చాయి, సమున్నతి క్యాపిటల్స్ అలాంటివి కూడా వచ్చాయి. ఫార్మర్స్తో ఉన్న ప్రాబ్లం ఏంటంటే సార్, ఎలక్షన్స్ అప్పుడు ఫార్మర్స్కి లోన్ వేవర్స్ ఇవ్వటము, వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం, పొలిటికల్లీ దే ఆర్ వెయిటింగ్ ప్రొటెక్టెడ్. మన క్యాపిటల్ ఏదైతే డిప్లాయ్ చేస్తున్నామో దానికి రిటర్న్ రావట్లేదు. సో వీఆర్ రిక్వెస్టింగ్ మెనీ ఫార్మర్స్, సార్ స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయండి. న్యూ ఏజ్ ట్రాక్టర్స్, ఎక్విప్మెంట్స్ వచ్చినప్పుడు మీరు అన్నీ ఫ్రీ అంటారు. ఎస్, వీ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లమ్, వీఆర్ నాట్ డినయింగ్, బట్ సమ్వేర్ మీరు ఎంకరేజ్ చేస్తేనే ఈ ఎకో సిస్టమ్ బిల్డ్ అవుతుంది. అప్పటిదాకా యాజ్ ఏ వీసీస్, అంటే వీసీస్ కానివ్వండి, ఏంజల్స్ కానివ్వండి, లిటిల్ వరీడ్ ఇన్ ఇన్వెస్టింగ్ దేర్. దట్స్ వాట్ ఐ అబ్జర్వ్డ్ అండ్ ఇట్ ఈస్ నాట్ నెగిటివ్ జనరల్ స్టేట్మెంట్ కాదు, కానీ నా పర్టికులర్ ఫిలాసఫీలో వీ వర్ వరీడ్ అబౌట్ ఇట్.